వెల్కమ్ టు వ్యూ పాయింట్. వయసు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే మెదడు పనితీరు మందగిస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. ఏ విషయంపై కూడా దృష్టి సారించలేకపోతుంటారు. ముఖ్యంగా మతిమరుపు సమస్య వస్తుంది. ఇది తీవ్రతరం అయితే అల్జిమర్స్ కు దారితీస్తుంది. అయితే కొందరు యుక్త వయసులో ఉన్నప్పటికీ మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. మెదడు పనితీరు మందగించినట్లు అనిపిస్తుంది. దీనిపై కూడా ధ్యాస పెట్టలేకపోతుంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. మతిమరుపు అనేది పలు రకాల కారణాల వల్ల వస్తుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ లోపం ఉంటే ఈ సమస్య ఎదురవుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తినడం వల్ల మెదడును యాక్టివ్ గా ఉండేలా చేయవచ్చు. ఇది మెదడును ఉత్తేజంగా మారుస్తుంది, యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. వీటిని తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆహారాలను తినడం వల్ల పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అందుకు గాను కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే డోకోసాహిక్గా ఇనోయిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇవి మెదడు కణాలను నిర్మించేందుకు సహాయం చేస్తాయి. దీనివల్ల మెదడు నాడీ మండల వ్యవస్థ కణాలు ఉత్తేజితం అవుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది, మతిమరుపు తగ్గుతుంది. వారంలో కనీసం 2 సార్లు చేపలను తినడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను మెదడుకు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. పాలకూర ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఇందులో విటమిన్ కే, లూటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెదడు యాక్టివ్ గా పనిచేసేలా చేస్తాయి, మెదడు కణాలను నిర్మించేందుకు సహాయం చేస్తాయి. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మతిమరుపు తగ్గిపోతుంది. అలాగే వాల్నట్స్, బాదం పప్పు, గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలను రోజు తింటున్నా కూడా ఎంతో మేలు జరుగుతుంది. కోడిగుడ్డు, రోజు ఒక కోడిగుడ్డును తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని, ఎలాంటి రోగాలు రావని వైద్యులు చెబుతున్నారు. అలాగే రోజుకొక గుడ్డును తింటే మెదడు సైతం ఆరోగ్యంగా ఉంటుంది, యాక్టివ్ గా పనిచేస్తుంది. కోడిగుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది అసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లలో ఉండే విటమిన్లు B6, B12, ఫోలేట్ వయసు మీద పడడం వల్ల మెదడు కణాలు క్షీణించే రేటును తగ్గిస్తాయి. దీంతో మెదడు ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది, మతిమరుపు తగ్గిపోతుంది.